దోశ సిరీస్లో ఈరోజు ప్రోటీన్ రిచ్ దోశ ఎలా చేశానో చూసేద్దామా. 1 కప్పు రైస్కి 1/2 కప్ బ్లాక్ ఉద్దిపప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల చనా తీసుకోవాలి, వైట్ చనా. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ చనా, ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తూర్ దాల్ కూడా 2 టేబుల్ స్పూన్స్, అలాగే మసూర్ దాల్ 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత రాగి వచ్చేసి 1/4 కప్ తీసుకోవాలి. నాకైతే ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి ఉంటే అదే వేసేసాను. అండ్ 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్ నట్ తీసుకోండి. అండ్ 15 బాదం అండ్ వాల్నట్స్, మీకు ఇష్టమైతే వాల్నట్స్ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసి ఒక 8 hours నానబెట్టాలండి. కొన్ని మెంతులు వేసుకోండి, వాటర్ పోసిన తర్వాత కడుక్కున్న తర్వాత మెంతులు వేసుకోండి. ఆ తర్వాత 8 hours నానబెట్టి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి గ్రైండ్ చేసుకునేటప్పుడు. అండ్ గ్రైండ్ చేయడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది నార్మల్ దోశ పిండి కంటే. దీనికి మీరేం టెన్షన్ అవ్వకండి. ఇలా 1 month కానీ లేకపోతే 15 daysకి ఒకసారి కానీ ఇలాంటి దోశస్ ట్రై చేసి చూడండి. ఇది దోశకైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇడ్లీ అండ్ దోశ 2 చేశాను. క్వాంటిటీ కావాలంటే నేను మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూసుకోండి. చిన్నపిల్లలకు కానీ, దీనికి వయసు అంటే ఏం లేదండి, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా తృప్తిగా తినేస్తారు. అండ్ మీకు కావాలంటే దీంట్లో వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ అండ్ బీట్రూట్ మీకు మార్నింగ్ మిక్సీకి వేసిన తర్వాత మార్నింగ్ క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్సీకి వేసుకొని దాన్ని మీరు కలుపుకోవచ్చు. అండ్ పాలక్ వేసుకోవచ్చు. మంచి చట్నీ కాంబినేషన్ తీసుకొని తిన్నారంటే ఆ రోజంతా మీకు చాలా హెల్తీగా ఉంటారు. వైట్ దోశ తిన్న వాళ్ళకు కొంచెం నిద్ర రావడం, ఆవలింపులు అలా ఉంటుంది కదా. ఈ దోశ తిన్న వాళ్ళు చెక్క పనిచేస్తారు. అసలు వాళ్ళకి మజ్జు అనేది ఉండదు తెలుసా. కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి, నా మాట నమ్మకుండా పోతారా. అండ్ ఇలాంటి దోశ రెసిపీస్ కానీ ఇంకా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ మీరు కూడా ఇలాంటి దోశ ట్రై చేసి ఉంటే నాకైతే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీ దగ్గర ఏదైనా దోశ వెరైటీస్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్.